జనసేన నేత నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక పెద్ద కథే నడిచింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య జరిగిన చర్చల్లో తొలుత నాగబాబుకు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వాలని భావించారు. కానీ ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత శాసన మండలికే పంపాలని నిర్ణయానికి వచ్చారు. అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో జరిపిన చర్చల సారాంశమేంటి? దీనిపై బ్లూ మీడియా ఎందుకు రాద్ధాంతం చేసింది? రోత మీడియా వంత పాడడానికి కారణమేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో బ్లూ మీడియా తీరు మారటం లేదు. రోత మీడియా వారికి వంత పాడుతోంది. వాస్తవాలను పరిశీలించకుండా కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసింది. ముందుగా బట్ట కాల్చి ఎదుటివారిపై వేయటం, వాస్తవాలు తెలిసిన తర్వాత నాలుగు ఖర్చుకుని సైలెంట్ అవ్వటం రివాజ్గా మారింది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన విషయంలో ఇదే జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్లోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఇరువురి మధ్య సుమారు గంట సేపు చర్చలు జరిగాయి. రాజకీయ పరిణామాలతో పాటు బడ్జెట్ కేటాయింపుల్లో ఆయా శాఖలకు ప్రాధాన్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై మాట్లాడుకున్నారు. బడ్జెట్ బాగుందని, దీనిపై సభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ చక్కగా సమాధానమిచ్చారని పవన్ చెప్పడంతో పాటు సీఎం చంద్రబాబు కూడా అన్ని వర్గాల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్న విషయాన్ని జనసేనాని దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలపైకి చర్చ మళ్లింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని గతంలోనే ప్రకటించిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దీంతో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతూ ఉండటంతో నాగబాబుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కోరారు. ఇక నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమిలోని కొందరు నేతలు చేస్తున్న సూచనపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానంపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగింది. వెంటనే ఢిల్లీలో ఉన్న బీజేపీ కీలక నేతలతో మాట్లాడగా ఆ సీటు తమకు కావాలని కమలనాథులు కోరినట్టు సమాచారం. నిజానికి విజయసాయిరెడ్డితో రాజీనామాను కమలం పార్టీ కేంద్ర మంత్రులే చేయించారట. దీంతో రాజ్యసభ స్థానం బీజేపీకి వెళుతుందని తెలియటంతో నాగబాబును ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించారు. వాస్తవానికి నాగబాబును ముందుగా కేబినెట్లోకి తీసుకుని ఆ తర్వాత 6 నెలలలోపు ఎమ్మెల్సీని చేయాలని చంద్రబాబు భావించి ఈ విషయాన్ని ఓపెన్ గానే ప్రకటించారు. కానీ నాగబాబు మండలికి ఎన్నికైన తర్వాతే మంత్రివర్గంలోకి వస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో జరగాల్సిన విస్తరణ అంశం పక్కకు పోయింది. దీంతో ఇప్పుడు నాగబాబును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి నామినేషన్ వేయించారు. ఇక బ్లూ మీడియా మాత్రం దీనిపై రాద్ధాంతం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడకుండా నాగబాబును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకపక్షంగా ప్రకటించారని కథనాలను వండివార్చింది. చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ షాక్ ఇచ్చారంటూ ప్రసారం చేసింది. కూటమిలో అభిప్రాయ భేదాలు తలెత్తాయన్న విధంగా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. రోత మీడియా కూడా చేయగలిపి వంత పాడింది. ఆ తర్వాత నాగబాబు నామినేషన్ వేసేందుకు శాసనసభకు వచ్చినప్పుడు అసలు దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మంత్రి నారా లోకేష్, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, జనసేన నేత నాగబాబుకు స్వాగతం పలకడమే కాకుండా నేరుగా కలిసి వెళ్లి నామినేషన్ వేయించారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలపై 10 మంది జనసేన ఎమ్మెల్యేలు, మరో దానిపై లోకేష్, విష్ణుకుమార్ రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో పాటు కూటమి పక్షాల శాసనసభ్యులు సంతకాలు చేశారు. చివరకు ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన నాగబాబు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇలా కథ సుఖాంతం కావడంతో బ్లూ మీడియాకు ఈ పరిణామాలు అసలు రుచించలేదు. చివరకు సైలెంట్ అయి సైడ్ అయిపోయారు.